ఎన్నికల ముందు ఆ ఎమ్మెల్యే హామీల వర్షం కురిపించారు. నియోజకవర్గాన్ని ఓ రేంజ్ లో అభివృద్ధి చేస్తారన్నారు. ఏడాదిన్నర అవుతున్నా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. హామీలకు ఓట్లేసిన అక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. నేటికి తాగునీటి తిప్పలు తప్పని పరిస్థితే ఉందక్కడ. మంత్రి పదవి రేసులో పడి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని మర్చిపోయారా? జనం సమస్యలు పట్టించుకునేంత బిజీగా ఉండిపోయారా? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి. ఎల్లారెడ్డిలో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. బీఆర్ఎస్ హవా ఉన్న సమయంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుతం హస్తం పార్టీ నుంచి మదన్ మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్లారు మదన్ మోహన్. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి గ్రామంలో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారట. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తండాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ గాంధారి మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్లు నడిచి వెళతారు. విద్య, వైద్యపరంగా ఎల్లారెడ్డిని ఎక్కడికో తీసుకువెళతానన్న మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గం వైపు చూడడం లేదట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రాష్ట్ర రాజధాని లేదా అమెరికాలో తన బిజినెస్ వ్యవహారాల్లోనే ఎక్కువగా బిజీగా గడుపుతున్నారని అంటున్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారట. ఇక కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం, పార్టీ క్యాడర్ చాలా నారాజులో ఉన్నారట. ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకున్నా అధికారంలోకి వచ్చినా ఎలాంటి పనులు కావడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమయం కేటాయించకపోవడంపై పార్టీ క్యాడర్ అసహనంతో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ వస్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఇటువైపు చూడడమే మానేశారంటున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు. అడపాదడపా ఎప్పుడో ఓసారి అలా వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతారనే టాక్ నడుస్తోంది అక్కడ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే నిధులు రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయంతో ఉన్నారు ఎల్లారెడ్డి ప్రజలు. మంత్రి పదవి కోసం మదన్ మోహన్ లాబియింగ్ ప్రయత్నాల్లో ఉండడంతో నియోజకవర్గానికి ఎక్కువగా రాలేకపోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారట. ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో సరైన మౌలిక వస్తువులు లేని పరిస్థితి. కనీసం తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ ఏవీ అమలు కావడం లేదని అంటున్నారు అక్కడి ప్రజలు. నియోజకవర్గంలోని లింగంపేటలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని గతంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్నారని ఫ్యాక్టరీ పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎమ్మెల్యే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారట. మొత్తానికి మదన్ మోహన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న చర్చ అయితే ఎల్లారెడ్డిలో జోరుగా నడుస్తోంది. మంత్రి పదవుల వ్యవహారం తీరిన తర్వాత ఆయన నియోజకవర్గంపై దృష్టి పెడతారా, లేదంటే మరింత వ్యతిరేకత తెచ్చుకుంటారో చూడాలి మరి.